వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇది మేము ట్రిప్కి వెళ్ళిన డే అనమాట. ట్రిప్కి వెళ్ళిన డే సండే రోజు కదా. ఆ రోజు మేము ఏ విధంగా స్టార్ట్ అయినాం, ఫస్ట్ ఎయిడ్కి రిసీవ్ అయినామో ఈ వీడియోలో ప్రతిదీ చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో ఫస్ట్ పోస్ట్ చేయాలి, బట్ నేను పోస్ట్ చేయలేకపోయాను. వై? బికాస్ కొన్ని ఎడిటింగ్ లాస్ట్కి ఈ వీడియో ఉండడం వల్ల ఎడిటింగ్ చాలా లేట్ అయింది. అండ్ మేము ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర ఫస్ట్ అయితే మేము కొబ్బరికాయ కొట్టేసి మంచిగా ప్రయాణం మంచిగా సాఫీగా జరిగిపోవాలని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరినాం. అండ్ వరంగల్ హైవే ఎక్కినాం. మాకు వరంగల్ ఇక్కడికి వచ్చేసి అయితే మొత్తం 100 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఫ్రమ్ యాదగిరిగుట్ట నుండి ఇక్కడికి. ఫస్ట్ మేము చేరుకున్నది అయితే 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి చేరుకున్న తర్వాత నెక్స్ట్ మేము భద్రకాళి టెంపుల్, ఆ తర్వాత మేము వెళ్ళింది మేడారం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే డ్రెస్ మార్చుకున్నాం అనమాట. నేను మా తమ్ముడు ఇద్దరం, నేనైతే పంచ కట్టుకున్నాం. అండ్ సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలన్నది ఒక కాన్సెప్ట్ తోటి, శివాలయం కదా అండ్ టెంపుల్స్కి ఎప్పుడు కొంచెం సంప్రదాయంగా పోతే బాగుంటుంది అని చెప్పేసి ఫీలింగ్ తోటి నేనైతే పంచ అయితే కట్టుకున్నాను అనమాట. అండ్ మనకి ఎంట్రెన్స్లోనే 3 శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దానికి ఎదురుగానే ఉంటుంది బావి అనమాట. అండ్ కాకతీయుల కాలంలో నిర్మించిన బావే ఇది కూడా. అండ్ చాలా చాలా బాగుంటుంది 1000 స్తంభాల గుడి. అండ్ మొత్తం కూడా ఒకటే రాతితోటి కట్టినట్టయితే ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. టెంపుల్ అంత బాగుంటుంది. 1000 స్తంభాల గుడి కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి అయితే చాలా ప్రాముఖ్యతగా పేరొందిందనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెంపుల్ గురించి చెప్పుకుంటే మాత్రం వరంగల్ 1000 స్తంభాల గురించి పూర్తి వివరంగానైతే ఈ వీడియోలో చెప్పేస్తాను మీకు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ప్రాచీనమైన 1000 స్తంభాల గుడి అనేది కళాత్మిక మరియు ఆధ్యాత్మిక ఘనతగా కలిగిన ప్రసిద్ధ దేవాలయం అనమాట. ఈ గుడికి క్రీస్తుపూర్వం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడికి కాలంలో నిర్మించబడింది. హన్మకొండలో ఈ ఆలయం భారతీయ శిల్పకళానికి వైభవానికి ఓ నిదర్శనం అనమాట. అండ్ దీనికి ఇక్కడ మాత్రం ఫస్ట్ ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది నంది కదా. నందికి బ్యాక్ సైడ్ ఉన్న ఆ 1000 స్తంభాల గుడి మండపం మాత్రం రీకన్స్ట్రక్షన్ చేసిరన్నమాట. కొన్ని రోజుల వరకు అయితే లేదు, కొంచెం చిన్న ఢిల్లీ సుల్తాన్ దాడులలో, ముస్లిం దండయాత్రలలో కొంచెం చెదిరిపోవడం వల్ల మంచి చేద్దామని చెప్పేసి అయితే వాళ్ళు ఏర్పరిచారు. అండ్ చాలా రోజుల తర్వాత ఆ కన్స్ట్రక్షన్ అర్థం కాకనైతే చేసేసారనమాట. అండ్ ఇక్కడ చూసి నంది విగ్రహం సేమ్ రామప్పలో ఎటువంటి నంది అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అటువంటి నందే ఉంటుంది. అండ్ చూడండి ఆ నంది మీద ఆ డిజైన్ ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ మనల్నైతే ప్రధాన ఆలయంలో మాత్రం మనల్నైతే వీడియోస్ అయితే తీసుకొనివ్వరు. అండ్ ఇది వచ్చేసి 1000 స్తంభాల గుడి ఎదురుగా ఉండే పిల్లర్ అనమాట. ప్రతి పిల్లర్ కూడా కౌంటబుల్గా ఉంది. చూడండి ఇక్కడ నెంబర్స్ అయితే రాసి పెట్టినాను కదా, ప్రతి పిల్లర్ కూడా కౌంటబుల్ అనమాట. అండ్ శిల్పకళ ప్రభావం 1000 స్తంభాల గుడికి కాకతీయ శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి స్తంభం సున్నపు రాయి రాతితో ఆకర్షణీయమైన శిల్పాలతో చెక్కబడి ఉంటుందన్నమాట. అండ్ స్తంభాలపై పుష్పాలు, జంతువులు, నాట్య భంగిమలు వంటివి ప్రముఖమైన శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఆ స్తంభాలు కూడా మొత్తం రాతే ఉంటుంది. మీరు చూసినట్టయితే టాపు, రూఫ్ అంతా కూడా రాతే. అండ్ నేనైతే బీభత్సంగా ఫొటోస్ అయితే దిగేసినాను. అండ్ మెయిన్ దేవుడు అయితే వచ్చేసి ఇక్కడ శివాలయం అనమాట. అండ్ శివుడు ఉంటాడు, అండ్ బ్రహ్మ కూడా ఉంటాడు, సూర్యదేవుడు కూడా ఉంటారు అనుకుంటా ఇక్కడ. అండ్ నృత్య మండలి, ఈ ఆలయంలో నృత్య కళకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చారు. నాట్యశాస్త్ర ప్రకారం రూపొందిన ఈ మండపంలో నాట్యాలు, ప్రదర్శనలు జరిగేవన్నమాట. కాకతీయ వైభవం, ఈ ఆలయం కాకతీయ రాజుల శిల్పకళ మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు నిదర్శనం. స్తంభాలపై కనిపించే శిల్పాలు కాకతీయ మేటి శిల్పకళ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. 1000 స్తంభాల గుడి యునెస్కో వారసత్వ ప్రదేశాలలో జాబితాలో చోటు దక్కించుకుంది. అండ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో వ్యూస్ అయినా సరే, ఇక్కడ ఉన్న ఆ స్టోను, ఆ ఇన్స్క్రిప్షన్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ నాకు ఇన్స్క్రిప్షన్స్ అయితే ఏమీ కనబడలేదు కానీ. అండ్ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కదా, మేము ఇక్కడికి చేరుకుంది అయితే 8 o'clock అనమాట. అప్పుడే సన్ రైజ్ అవ్వడం వల్ల మేము తీసుకున్న వీడియో కానీ అండ్ మేము దిగిన ఫొటోస్ కానీ చాలా చాలా బాగా వచ్చినాయి. ఆల్రెడీ నేను ఈ వీడియోని అయితే షార్ట్ రీల్లో పోస్ట్ చేశాను, అండ్ మీరు చూడొచ్చు. అండ్ ఎంత బాగున్నాయంటే నాకైతే విభత్సంగా నచ్చేసినాయి అనమాట, అంత బాగుంది. అండ్ లోపల లైటింగ్స్ ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఒక మంచి ట్రిప్ అని చెప్పొచ్చు. అండ్ బడ్జెట్లో ఒక 6000లో మొత్తం ఈ 6 ప్లేసెస్ అయితే చూసుకొని రావచ్చు అనమాట. మేమైతే అలానే తీసుకొని వెళ్ళినాం. ఫ్యూయల్కి మాత్రం ఒక 4000 అయినాయి మాకు. అండ్ మేము తిరిగిందంటే ఓన్లీ వరంగల్ అయితే మాత్రం మీకు ఒక 1500లో అయిపోతుంది. కాకపోతే మేము తిరిగింది ఏంటిదంటే
1500 2000 అయితే పడుతుంది ఫ్యూయల్కి. మేము తిరిగింది మేడారం తిరిగినాం, వరంగల్ తిరిగినాం, ఐనవోలు, రామప్ప, లక్నవరం ఇవన్నీ తిరగడం వల్ల కొంచెం మాకు ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే అయినాయి అనమాట. అండ్ మేము 2 days ట్రిప్ వెళ్ళాల్సింది 1 dayలో ట్రిప్ చేసినాం. అసలు మాకు బీభత్సం, మా ఓపికకి మొక్కోవాలనుకుంటా. అండ్ వెళ్ళిన చోటల్లా కూడా నేను ప్రతి వీడియో తీసాను చూడు, అది ఇంకా గ్రేట్ అనిపించింది నాకైతే. అండ్ 1 dayలో ఈ 6 videos అండ్ ఒకటి ఎక్స్ట్రా వీడియో కూడా తీసిన నేను పార్క్ది. ఆ ఎక్స్ట్రా పార్క్ కూడా చూసినాం దీంట్లో, అనుకోకుండా మధ్యలో కలిసింది ఆ పార్క్, మధ్యలో చూసిన. అండ్ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే ప్రధాన ఆలయం అనమాట. అండ్ అక్కడికి మాత్రం మనకు ఫోన్స్ అయితే అలో ఉండవు. అండ్ ఈ టెంపుల్ మాత్రం లిటరలీ సూపర్బ్ ఉంది. మీరు మాత్రం ఎంతమంది దర్శించుకున్నారో చెప్పండి ఆలయాన్ని. నేనైతే చాలాసార్లు వెళ్ళిన 1000 స్తంభాల గుడికి. అండ్ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను పెట్టలేదు. అండ్ ఇక్కడ ఏదో సైంటిస్ట్లా పరిశీలిస్తున్నాను కదా నేను, అంత బాగుందనమాట. అండ్ చూడండి, ఒక దానికి దీనికి లింక్ అయితే లేదు, జస్ట్ ఈ స్టోన్ మీద ఆ స్టోన్ పెట్టిరు, ఈ రాయి మీద ఆ రాయి. ఎంత మంచిగా అంటే అమెరికాలో కూడా చాలా బాగా పెట్టిరు. అండ్ ఆ కాలంలో ఎటువంటి టెక్నాలజీస్ లేని కాలంలోనే ఇంత స్మూత్ అండ్ ఫినిష్గా ఉంది కదా. మరి ఈ కాలంలో గుళ్ళు కట్టడానికి ఎంతో టెక్నాలజీస్, మిషన్స్ అయితే వాడుతున్నాం. ఆ కాలంలో మిషన్స్ ఏం లేవు కదా, ఇలా కట్టిరు అనుకుంటారు ఇంత పెద్ద ఆలయాన్ని. అండ్ ఇటువంటివి మన భారతదేశంలో చాలా చాలా ఉంటాయి. అండ్ మీకు గుర్తుకుందో రాణి రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవి అనుష్కగా నటించింది కదా, ఆ సినిమాలో మెయిన్ ఈ టెంపుల్ అండ్ రామప్ప టెంపుల్ ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కాకతీయుల కాలంలో ఉన్న టెంపుల్సే కదా ఇవన్నీ కూడా, వాళ్ళు కట్టించిన టెంపుల్సే. అండ్ చాలా చాలా బాగుంటాయి. అండ్ రుద్రమదేవి డ్యాన్స్ చేస్తుంది చూడండి నంది దగ్గర. పున్నమి పువ్వై అనే ఒక సాంగ్ ఉంటుంది రుద్రమదేవి సినిమాలో. ఆ సాంగ్ షూటింగ్ మేబీ ఇక్కడే జరిగి ఉండొచ్చు, లేకపోతే సెట్టింగ్స్ వల్ల వేయచ్చు. అండ్ చూడండి, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం చూడరు ఎంత మంచిగా ఉందో, ఒకసారి మీకే బీభత్సంగా నచ్చేస్తుంది. ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్ నేను ప్రతి ట్రిప్లో కూడా చెప్తున్నాను కదా, ప్రతి వీడియోలో, ట్రిప్లో కాదు ఏమని చెప్తున్నాను, కాకతీయులు కట్టించారు అని అయితే చెప్తున్నాను కదా. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే కాకతీయుల చరిత్ర అయితే చెప్పేస్తాను నేను మీకు. అండ్ కాకతీయులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు పాలించారు, అండ్ వాళ్ళు మెయిన్ కింగ్స్ అంటే రాజులు ఎవరు, వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసిన మంచి చెడు అంతా చెప్పేస్తాను వీడియోలో చూడండి. అండ్ కాకతీయులు ప్రాచీన తెలుగు దేశంలో 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్యకాలంలో ప్రారంభం పొందిన శక్తివంతమైన రాజవంశం అన్నమాట. వీరు తమ రాజధానిని ఓరుగల్లు అంటే ప్రజెంట్ ఉన్న వరంగల్, అప్పుడు వాడుక భాషలో ఓరుగల్లు అనేవాళ్ళు అనమాట, అక్కడి నుండి పరిపాలించేవారు. ఫేమస్ రాజులు అంటే ప్రసిద్ధ రాజులు వచ్చేసి ప్రోలా, ఇతను వచ్చేసి క్రీస్తు శకం 1052 నుండి 1096 సంవత్సరాల్లో కాకతీయ వంశస్థుల తొలి శక్తివంతమైన రాజు అనమాట. అండ్ నెక్స్ట్ తన తర్వాత వచ్చేసి అయితే గణపతి దేవుడు, ఇతను వచ్చేసి క్రీస్తు శకం 1199 నుండి 1262 కాకతీయుల సామ్రాజ్య విస్తరణంలో ముఖ్య పాత్ర పోషించాడు. అంటే వాళ్ళ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేయడంలో మెయిన్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రుద్రమదేవి క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు భారతదేశంలో తొలి స్త్రీ పాలకాలలో ఒకరిగా రుద్రమదేవి చరిత్రలో విరస్థాయిగా నిలిచింది. అంటే తొలి స్త్రీ ఎంపైర్ ఉంటారు కదా మన దాంట్లో, అండ్ రూలింగ్ చేసే కింగ్స్లలో అప్పుడు చాలా తక్కువ అనమాట గర్ల్స్ చేసేవాళ్ళు. అండ్ రుద్రమదేవి ఆ కాలంలోనే రాజ్యాన్ని పరిపాలించింది. లాస్ట్కి వచ్చేసి ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1289 నుండి 1323 కాకతీయుల చివరి రాజు అనమాట. అండ్ మీకు గుర్తుకుందా, నేను ప్రతాపరుద్రుడు మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఇలా జరిగిందని చెప్పేసి. అండ్ ఇక్కడే మనకైతే ఒక రాగి చెట్టు కూడా ఉంది. అండ్ రాగి చెట్టు కూడా చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి కోరుకుంటే మాత్రం కోరిన కోరిక నెరవేరుతుంది. అండ్ పాజిటివ్ ఎనర్జీ అయితే సైంటిఫిక్గా మాత్రం రాగి చెట్టు చుట్టూ తిరగడం వల్ల మెయిన్గానైతే మన బాడీకి చాలా మంచి ఇన్పుట్ అయితే ఎనర్జీ అయితే అందుతుందన్నమాట. అండ్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయాధికారి సామ్రాజ్యం, నీటి పారుదల కోసం చెరువులు, కుంటలు అయితే ఈ కాకతీయ రాజులు అయితే చాలా చాలా చేశారనమాట. అండ్ క్రీస్తు శకం ఢిల్లీ సుల్తాన్ దాడుల కారణంగా కాకతీయ సామ్రాజ్యం క్షీణించిందనమాట. అండ్ స్టిల్ ఇప్పటికీ కాకతీయులు అయితే ఉన్నారు. ముఖ్యమైన కట్టడాలు వచ్చేసి రామప్ప, వరంగల్ కోట, తాళపాక అండ్ 1000 స్తంభాల గుడి అనమాట వీళ్ళది. అండ్ చాలా చాలా బాగా పరిపాలించారు వీళ్ళైతే. కాకతీయుల పాలన తెలుగు ప్రజల సంస్కృతి, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నాంది పలికిందనమాట. వీరి పాలనా కాలంలో తెలుగు భాష, సాహిత్యం మరియు శిల్పకళా రంగాలు వికసించాయి. ఎంత బాగుంటుంది కాకతీయుల చరిత్ర. మీరు ఎప్పుడన్నా
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మాత్రం గౌట్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా వీరి గురించి అయితే ఉంటుంది, తెలుసుకోండి. మంచి మంచి వీడియోస్ కూడా. అండ్ ఇక్కడే ఎదురుగానైతే మనకి చిన్నపిల్లలకు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఉన్నాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ నేను తీసుకోలేకపోయాను, లేకపోతే తీసుకునేది ఉండే. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ పెట్టిరు కదా, అండ్ మేము ఫస్ట్ ఇక్కడే టెంపుల్ విజిట్ చేసినాం. మళ్ళీ ఇంకా చాలా టెంపుల్స్ తిరిగేది ఉంది కాబట్టి అందుకే తీసుకోలే. ఇవి తీసుకొని ఇక్కడ పెట్టినా పోతే ఏమో అనిపించింది. అండ్ మంచిగా ఉంది, మంచిగా అనిపించింది తెలుసా నాకైతే. ఒక్క రోజులో ఎన్ని తిరిగినాం మేము, ఇన్ని చేసినాం అని చెప్పేసి అయితే. అండ్ ఈ వీడియో లాస్ట్ అవుతుంది, ఇంకా ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ ఇది అండ్ లాస్ట్ అప్లోడ్ చేస్తున్న వీడియో అనమాట. అండ్ ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే మన నేమ్స్ తోటి మన కీ చైన్స్ అయితే తయారు చేస్తున్నారు. కీ చైన్స్ అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే తయారు చేస్తున్నారు. కీ చైన్స్, కీ లాకర్స్ అండ్ కీ హ్యాంగింగ్ చేసుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగున్నాయి. నేను ఇది భద్రాచలంలో వేయించుకున్నాను అనుకుంటా, భద్రాచలంలోనో షిరిడీలోనో వేయించుకున్నాను నేమ్ తోటి. సేమ్ ఇక్కడ శివ అని వస్తుంది, బట్ ఇప్పుడు అది మిస్ అయింది. చేయించుకుందాం అనుకున్నాను, అంత ఎర్లీ మార్నింగ్ మాకు అసలు టైం లేదు, వెళ్ళాలన్నట్టుగా వచ్చేసినాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి. ఉంటా, ఓకే, బాయ్.